ఇది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు, క్వార్టర్ ఉంది అని. ఈయన కూడా క్వార్టర్లో ప్రథములు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా. సరే ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు, అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ ది సిలిండర్ ఇష్యూలకి నేను అవును. అందుకేంటంటున్నావు జీఎంసీ ఏమైంది ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను తరలించారు వెళ్ళారు అనేది. తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్ళడం, వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే రెండిట్లో ఏదో ఏవి చూపెట్టారు టీవీలో. మీరు టీవీలో ఏవి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉండి, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు జరుగుతున్నవి. ఇక్కడ ఓ మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా అక్కడ కూర్చుంటారు. మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా. అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత? ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని 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 ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా, వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేం కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు, మాకు సంబంధం మాకు సంబంధే. ఏం పోయారన్నారు, పోయారో ఉన్నారో నాకే తెలుసు. పోయారో ఉన్నారో నాకే తెలుసు. మన ఎవరో ఒక 6-5 పార్టీ మారినారు, పోతారు. ఏముంది ఆయనకి? వాళ్ళతో అయిపోలేదు కదా, ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది ఇవి జాయినింగ్ని రెండింటిని కాదు, జాయినింగ్ని దాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా.